తెలంగాణ బీజేపీ అధ్యక్షుని ఎంపిక జరిగింది. కానీ రాష్ట్ర కమిటీ కూర్పు మాత్రం ఇప్పటివరకు జరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ ఎంపిక ఇటు జాతీయ నాయకత్వానికి, ఇటు రాష్ట్ర నాయకత్వానికి ఒక సవాల్గా మారింది. యువతకు, మహిళలకు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఒక నినాదం వస్తుంది. అయితే వీటన్నిటిని సమీకరణలన్నిటిని చూసి రాష్ట్ర కమిటీ ఎంపిక జరుగుతుందా? లేకపోతే రాష్ట్రలో పెద్ద నాయకుల ప్రభావం, వాళ్ళ ఒత్తిడి కనిపిస్తుందా అనేటువంటి చర్చ బీజేపీలో జరుగుతుంది. గత ఎంపికలో అనేకమైనటువంటి ఒత్తిళ్లకు లోనై ప్రధాన కార్యదర్శుల పదవులతో పాటు మిగతా పదవుల పంపిణీ కూడా రాష్ట్ర నాయకులే చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నటువంటి ఒక చర్చ బీజేపీలోనే జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర కమిటీలో బీసీలకు, మహిళలకు, యువతకు ప్రాధాన్యత ఇస్తే రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిచే అవకాశం కూడా ఉందన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ ఎంపిక ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాదు ఈ నగరాన్ని ప్రాధాన్యతమైనటువంటి పోస్టులను ఇస్తారా, లేకపోతే కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తారా అనేటువంటి విషయం కూడా బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందు కూడా ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులకు కూడా పదవుల పంపిణీ జరుగుతుందా అన్నటువంటి విషయం కూడా వేచి చూస్తున్నారు. అధ్యక్షుని ఎన్నికల్లో కొంత అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పదవులు ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా బీజేపీలో వినిపిస్తున్నాయి. కానీ ఈ రాష్ట్ర కమిటీ ఎంపికలో కూడా ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకు పెద్దపీట వేస్తారా, లేదా వాళ్ళని నిర్లక్ష్యంగా పక్కన పెడతారా అనేటువంటి విషయం కూడా బీజేపీలో ఒక వర్గం చర్చకు తావిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలను చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటి ఆలోచనలతో మిగతా నాయకులు కూడా ఉన్నారు. కొంతమంది అయితే నాయకులు పార్టీనే వీడి బయటకు వెళ్ళి తిరిగి తమ మాతృ సంస్థలో చేరారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలను బీజేపీ పాత నాయకులను అక్కున చేర్చుకుంటలేరు, పదవులను ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తుంది. మొత్తంగా బీజేపీ రాష్ట్ర కమిటీ ఎంపిక ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అందరూ ఆలోచిస్తున్నారు. ప్రధానంగా రానున్న లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే తప్ప లోకల్ బాడీలో విజయం సాధించదు అన్నటువంటి విషయం కూడా అంటున్నారు. ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇదే కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఏ విధంగా పనిచేస్తే ఆ పార్టీ ముందుకు ఆ విధంగా పోతుంది అన్నటువంటి విషయం కూడా బీజేపీ ముఖ్య నేతలు అంటున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు తమ ఒత్తిళ్లతోని ఇవి రాష్ట్ర కమిటీ ఎంపిక జరిగే అవకాశం కూడా ఉందన్నటువంటి విషయాన్ని కూడా కింది స్థాయి నేతలు అంటున్నారు. ఈ రాష్ట్ర కమిటీ ఎంపిక మాత్రం ఇటు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ఒక సవాల్గా మాత్రం మారిందని చెప్పవచ్చు.